Welcome back. Welcome back to our class. In this class, we are going to solve a problem from chapter 8 Similar Triangles of class 10th Maths from స్టేట్ సిలబస్. అయితే ఇది పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చిన ప్రాబ్లం ఫ్రమ్ ఎక్సర్సైజ్ 8.1. ఎక్సర్సైజ్ 8.1లో నుంచి సిమిలర్ ప్రాబ్లం ఒక ప్రాబ్లం వచ్చింది. అది ఇయర్ వచ్చేసి మనకు జూన్ 2015. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏం రాయాలో ఒకసారి చెక్ చేద్దాం. ప్రాబ్లం ఈజ్ దట్ ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామ్ ప్రాబ్లం జూన్ 2015 పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చింది. ఓకే, రైట్. ప్రాబ్లం ఏంటి ఒకసారి చూద్దాం. డ్రా a line segment of length 8.1 centimeters and divide it in the ratio 5:4. Then measure the divided two parts. ప్రాబ్లం వచ్చేసి జూన్ 2015 ఇది ప్రాబ్లం. సో ఫస్ట్ మనం ఆల్రెడీ సిమిలర్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినాము, మన ప్లేలిస్ట్లో ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ రాస్తున్నాము. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఓకే, బిఫోర్ దట్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్. ఒక లైన్ సెగ్మెంట్ని 8.1 సెంటీమీటర్స్ ఉండేటట్లు డ్రా చేయాలి. డివైడెడ్ ఇన్ ద రేషియో, ఈ రేషియోలో దీన్ని డివైడ్ చేయాలి. తర్వాత డివైడెడ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మెజర్ చేయాలి. మెజర్ చేసి రాయాల్సి ఉంటుంది. ఓకే, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ వన్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్. AB of length 8.1 centimeters. Next, draw an acute angle. At A, angle BAX, which is angle BAX. Next, mark 5 plus 4 is equal to 9 parts. 9 parts on ray AX. Where A1, A2, A2 A3, A3 A4, A4 A5, A5 A6, A6 A7, A7 A8, A8 A9. ఓకే, ఈక్వల్ మెజర్ ఉంటాయి.
తర్వాత నెక్స్ట్ జాయిన్ A9 కామా B. నెక్స్ట్ after fourth one we have fifth. Draw a line parallel to A9B at A5 which intersects AB at C. Now where AC is equal to 4.5 centimeters and BC is equal to 3.6 centimeters. Okay, next. Right. We have completed steps of construction. After that we draw steps of construction అయిపోయాయి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే హౌ టు డ్రా అనేది చెక్ చేస్తాం. Right, first 5 plus 4 is equal to 9 parts. ఈ రేషియో కాబట్టి పార్ట్స్ టోటల్ పార్ట్స్ 9 పార్ట్స్ అయితే. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ఫస్ట్ డివైడెడ్ పార్ట్ ఫైండ్ చేయాలంటే 5/9 ఇంటూ 8.1 రాసుకుంటాం. 9 1 9, 0.9 4.5 సెంటీమీటర్స్ వస్తుంది. 5 9 45. నెక్స్ట్ 4/9 ఇంటూ 8.1 0.9 4 9 36 3.6 centimeters. ఫస్ట్ ఇక్కడ AB అనేది లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాము. AB లెంత్ ఆఫ్ AB ఈజ్ 8.1 centimeters. ఇక్కడ యాంగిల్ BAX ఎక్విట్ యాంగిల్ డ్రా చేసాము. 9 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసాము. 4 5 6 7 8 9. సో ఈక్వల్ ఉండాలి, అన్ఈక్వల్ అనేది కనబడద్దు. సో అప్పుడు ఏం చేస్తామంటే నేమింగ్ ఇచ్చుకుంటాం. A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9. జాయిన్ A9 B 5:4 అన్నాడు కాబట్టి 5 దగ్గర ప్యారలల్ లైన్ డ్రా చేస్తాం విచ్ ఈస్ ప్యారలల్ టు A9B by using protractor or compass or set squares. సో ఈ ప్యారలల్ లైన్ ఏబిని సి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఇది 5:4 రేషియో. లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 4.5 సెంటీమీటర్స్. ఇక్కడ లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. అండ్ యాజ్ వెల్ లెంత్ ఆఫ్ సిబిఆర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 3.6 సెంటీమీటర్స్. divided in the 5 ratio 5:4. So we divide in the ratio 5:4. So this is the problem. Okay, very very important problem. Subscribe if you like the video, click on the like button, share the videos to your friends and colleagues. Thanks for watching.